గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ట్రేడింగ్ డెవిల్. ఈ ఛానల్లో మీరు స్టాక్ మార్కెట్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్చుకోవాలి. అండ్ టుడేస్ టాపిక్ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ స్టాక్ మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ బికాస్ దీని ఇంపార్టెన్స్ ఏంటంటే ఎంత ఫాల్ అయ్యే స్టాక్నైనా ఆపగల సత్తా ఈ సపోర్ట్కి ఉంటుందన్నమాట. ఎంత రైజ్ అయ్యే మార్కెట్‌నైనా, ఎంత ర్యాలీలో ఉన్న మార్కెట్‌నైనా ఆపగల కెపాసిటీ ఈ రెసిస్టెన్స్‌కుంటుంది. ఓకే. ఇప్పుడు మనం నేర్చుకునేది ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ల గురించి. ఓకే. యాహ్! అసలు వాట్ ఈస్ సపోర్ట్ అండ్ వాట్ ఈస్ రెసిస్టెన్స్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్‌గా వేసి చూపిస్తాను ఒక డయాగ్రామ్‌తో. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఓకే. ఇక్కడ నేను దీన్ని ఆహ్, బ్లాక్ లైన్ పెడుతున్నా. ఓకే. ఇక్కడ ఒక మనిషి నుంచున్నాడనుకో. ఓకే. ఇక్కడ ఈ మనిషి జస్ట్ ఇక్కడ ఎక్కడ నుంచున్నాడు? గ్రౌండ్ ఫ్లోర్‌లో నుంచున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్‌లో నుంచున్నాడు. నెక్స్ట్ అతనికి పైన ఫస్ట్ ఫ్లోర్ ఉంది. ఓకే. ఫస్ట్ ఫ్లోర్ అనేది బ్లూ కలర్‌లో పెడుతున్నా. ఈ ఫస్ట్ ఫ్లోర్ ఉంది. ఈ ఫస్ట్ ఫ్లోర్ ఇతను పైకి తిరిగి చూస్తే ఇతనికి ఏం కనిపిస్తుంది? ఫస్ట్ ఫ్లోర్ సీలింగ్ కనిపిస్తుంది. ఓకే. సో, ఈ ఫస్ట్ ఫ్లోర్ అనేది ఇతనికి ఏమవుతుంది అనంటే రెసిస్టెన్స్ అవుతుంది. రెసిస్టెన్స్. ఇతను నుంచున్నది సపోర్ట్ తీసుకొని నుంచున్నాడు కదా! ఈ సపోర్ట్ ఏమవుతుంది ఇతనికి? సారీ, ఈ ఫ్లోర్ ఏమవుతుంది? సపోర్ట్ అవుతుంది. సో, నెక్స్ట్ ఇతను ఇక్కడ ఒక స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ ఎక్కుకుంటూ అతను ఫస్ట్ ఫ్లోర్‌కి రీచ్ అయ్యాడు. ఫర్ ఎగ్జాంపుల్. రీచ్ అయిన తర్వాత ఇతనిప్పుడు ఎక్కడున్నాడు? ఫస్ట్ ఫ్లోర్ మీద ఉన్నాడు. ఫస్ట్ ఫ్లోర్‌లో నుంచున్నాడిప్పుడు. సో, ఇప్పుడెక్కడ నుంచున్నాడు? ఫస్ట్ ఫ్లోర్‌లో నుంచున్నాడు కదా! సో, ఈ ఫస్ట్ ఫ్లోర్ అనేది ఇతనికి సపోర్ట్‌గా మారుతుంది. ఇంతకుముందేంటి రెసిస్టెన్స్ కదా! ఇంతకుముందు ఇతను కిందనున్నప్పుడు పైకి తిరిగి చూస్తే పైనున్నది ఇతనికి రెసిస్టెన్స్ అయ్యింది. ఇది కింద నుంచున్న పార్ట్ సపోర్ట్ అయ్యింది. సో, ఇతను ఇప్పుడు ఈ స్టెప్స్ ఎక్కి ఫస్ట్ ఫ్లోర్ యొక్క అంటే ఫస్ట్ ఫ్లోర్ మీద సపోర్ట్ తీసుకున్నాడు. సపోర్ట్ తీసుకొని నుంచున్నాడు. కాబట్టి దీన్ని ఇంతకుముందు రెసిస్టెన్స్ అయింది. ఇప్పుడు ఇది ఇతనికి సపోర్ట్ కింద కన్వర్ట్ అయ్యింది. రైట్? సపోర్ట్ కింద కన్వర్ట్ అయింది. ఇప్పుడు ఇతనికి రెసిస్టెన్స్ ఏమవుతుంది? ఇతని పైనున్న ఫ్లోర్ ఏదైతే ఉందో, ఈ ఫ్లోర్ ఇతనికి రెసిస్టెన్స్ అవుతుందిప్పుడు. ఇప్పుడు ఇతను నుంచున్న ఫస్ట్ ఫ్లోర్ సపోర్ట్ అవుతుంది. ఇతను మళ్ళీ ఈ ఫ్లోర్ ఎక్కి సెకండ్ ఫ్లోర్‌కి రీచ్ అయ్యాడనుకోండి. సెకండ్ ఫ్లోర్ సపోర్ట్ కింద కన్వర్ట్ అవుతుంది. థర్డ్ ఫ్లోర్ సీలింగ్ అనేది అతనికి రెసిస్టెన్స్ అవుతుంది. అర్థమైంది కదా! యాహ్! ఇప్పుడు ఈ చార్ట్‌లో చూడండి. ఇంతకు ముందు ఏమనుకున్నాము? ఒక పర్సన్ కింద నుంచున్నాడు. కిందన బాటమ్ దగ్గర సపోర్ట్ తీసుకొని నుంచున్నాడు కాబట్టి బాటమ్ అనేది అతనికి సపోర్ట్ అవుతుందన్నాం. అతను పైకి తిరిగి చూస్తే ఏదైతే కనిపిస్తుందో అది రెసిస్టెన్స్ అనుకున్నాం. ఆ పర్సన్ ప్లేస్‌లో ప్రైస్ ఉందనుకుందాం. ఇప్పుడు ఈ క్యాండిల్స్ ఉన్నాయనుకుందాం. చార్ట్ ఉంది. సో, ఈ ప్రైస్ క్యాండిల్స్ అనేవి ఆ లైన్ కంటే కిందనుంటే అదే పైనున్నది రెసిస్టెన్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. ఇదొక పాయింట్. ఇదొక పాయింట్. ఈ 2 పాయింట్స్‌ని టచ్ చేస్తూ నేను ఒకటి లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. ఇక్కడ దీనిలో ట్రెండ్ లైన్ అంటే మనం 2 పాయింట్స్ మనమే క్లిక్ చేసుకోవాలి. రే అంటే ఏంటంటే ఫ్యూచర్ చూపిస్తుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 లైన్స్‌ని నేను టచ్ చేస్తూ ఇక్కడ ఒక క్లిక్ చేశాను. సెకండ్ క్లిక్ ఇక్కడికొచ్చి ఈ టాప్ మీద క్లిక్ చేస్తాను. ఓకే. ఎగ్జాక్ట్‌గా టచ్ చేసి టాప్‌ని టచ్ చేస్తూ ఒక లైన్ డ్రా చేశాను. ఓకే. ఇప్పుడు చూడండి చూసారా? ఈ
పైకి వెళ్ళి సారీ, ప్రైస్ ఫాల్ అయింది. దాని తర్వాత ఇది మళ్ళీ వచ్చి ఈ లైన్‌నే టచ్ చేసింది. ఎందుకనంటే ప్రైస్ పైకి వెళ్ళే ప్రైస్‌ని ఆహ్, ఆపగల కెపాసిటీ ఈ రెసిస్టెన్స్‌కి ఉంటుందన్నమాట. సో, ఇక్కడ ఇది ఆగి ఇక్కడి నుంచి మళ్ళీ ఫాల్ అయింది. మళ్ళీ ఈ బాటమ్స్‌ని కనెక్ట్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తాను చూడండి. ఈ 2 బాటమ్స్‌ని టచ్ చేశాను. చూడండి ఇక్కడ ఫాల్ అయ్యే ప్రైస్‌ని ఈ సపోర్ట్ ఆపగలిగింది. సపోర్ట్ అని ఎందుకని అంటున్నాము? మనం ప మనం ఒక మనిషి గురించి మాట్లాడుకున్నాము. ఏంటి, ఫ్లోర్ కంటే పైనుంటే సపోర్ట్ అన్నట్టు. ఐ మీన్ ఫ్లోర్ కంటే పైనుంటే ఫ్లోర్ సపోర్ట్ అన్నట్టు. 4 కంటే డౌన్ పైకి తిరిగి చూస్తే అది రెసిస్టెన్స్ అవుతుంది. రైట్? సో, ఇక్కడ ప్రైస్ అనేది లైన్ పైనుంది గదా! సో, లైన్ ఏమవుతుంది? సపోర్ట్ అవుతుంది. ఈ లైన్ కంటే ఇక్కడ దీన్ని బ్లాక్‌గా పెడుతున్నాను రెసిస్టెన్స్‌ని. ఈ బ్లాక్ లైన్ కంటే ప్రైస్ కిందనుంది. లైన్ కంటే కిందనుంది గాబట్టి ఈ లైన్ ఏమవుతుంది? రెసిస్టెన్స్ అవుతుంది. రైట్? ఐ హోప్ మీకు ఈ పాయింట్ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే వీడియో మళ్ళీ రిపీట్ చేసి చూడండి. ఏమీ లేదు. ఈ లైన్ కంటే ప్రైస్ పైనుంది అనంటే, ఈ లైన్ మీద సపోర్ట్ తీసుకొని పైన నుంచుంది అనంటే ఇది సపోర్ట్ అవుతుంది. ఈ లైన్ బ్లాక్ లైన్ చూడండి. బ్లాక్ లైన్ కంటే ప్రైస్ కిందనుంది. కాబట్టి ఈ బ్లాక్ లైన్ అనేది రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ అవుతుంది. రెసిస్టెన్స్ ఎందుకు యూజ్ అవుతుందని చెప్పుకున్నాము? ప్రైస్ పైకి వెళ్ళే ప్రైస్‌ని ఎంత మొమెంటంతో పైకి వెళ్ళినా సరే, దాన్ని స్టాప్ చేయి ఒక పాజ్ ఇచ్చి గానీ, లేదనంటే అక్కడితో ఆపడానికి గానీ, దీనికి ఒక మంచి స్ట్రెంత్ ఉంటుందన్నమాట. సో, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆపి ఇక్కడి నుంచి మళ్ళీ ఫాల్ అయ్యి, మళ్ళీ సేమ్ లైన్‌నెట్ టచ్ చేసింది. మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు ఈ ప్రైస్ బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. కానీ బ్రేక్ చేసిన తర్వాత ఈ లైన్ ఏమవుతుంది? సపోర్ట్‌గా కన్వర్ట్ అయిపోతుంది. ఎందుకంటే ప్రైస్ ఈ లైన్ కంటే పైనుంది కాబట్టి సపోర్ట్ అవుతుంది. మళ్ళీ ఇది బ్రేక్ చేసి కిందన పడింది. ప్రైస్ కిందన పడింది కదా! సో, ఈ లైన్ ఏమవుతుంది? మళ్ళీ రెసిస్టెన్స్‌గా కన్వర్ట్ అయిపోయింది. సో, మళ్ళీ కిందన పడి మళ్ళీ పైకి బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. మళ్ళీ కిందన పడింది. సో, ఇలా. సో, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్స్ అని కూడా అంటారు. ఎందుకంటే లైన్స్ ద్వారా మనం డ్రా చేస్తాం కాబట్టి. ఓకే. ట్రెండ్ లైన్స్ కాన్సెప్ట్‌లో మీకు చెప్తాను నేను. సో, యాస్ ఆఫ్ నౌ అయితే రెసిస్టెన్స్ అంటే ఏంటి? ప్రైస్ పైన ఉంటే రెసిస్టెన్స్, ప్రైస్ కిందన లైన్ ఉంటే గనుక అది సపోర్ట్ ట్రెండ్ లైన్. ఓకే. సపోర్ట్ ట్రెండ్ లైన్. ఇది రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్. ఓకే. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక పాయింట్ ఉంది ఇక్కడ. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఈ 2 పాయింట్స్‌ని కనెక్ట్ చేస్తూ నేను ఒక లైన్ డ్రా చేస్తాను. చూడండి. బిలో ఈ లైన్ కంటే డౌన్ సైడ్ ఉన్నంత వరకు ఈ లైన్ రెసిస్టెన్స్. రైట్? ఇక్కడ ఈ పాయింట్‌లో ఈ రెసిస్టెన్స్ లైన్‌ని క్రాస్ చేసి పైకెళ్ళింది. సో, లైన్ కిందనుంది, ప్రైస్ పైనుంది కాబట్టి ఇది రెసిస్టెన్స్ సపోర్ట్‌గా కన్వర్ట్ అయ్యింది. ఓకే. ఇది రెసిస్టెన్స్ బికమ్ సపోర్ట్. ఇక్కడేమవుతుంది? ఇది రెసిస్టెన్స్ అయ్యింది కదా! ఇది రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్. ఈ పర్టిక్యులర్ ఈ పాయింట్‌లో. ఎప్పుడైతే ఇది క్రాస్ చేసి పైకెళ్తుందో రెసిస్టెన్స్ బికమ్స్ సపోర్ట్. రెసిస్టెన్స్ బికమ్ సపోర్ట్ అవుతుంది ఇక్కడ. ఓకే. ఐ హోప్ ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియోస్ గనుక మీకు యూజ్ అవుతున్నాయి అనుకుంటే గనుక లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ వ్యూని. అండ్ ఎవరికైనా నీడ్ ఉంది అనంటే వాళ్ళకి షేర్ చేసి కాన్సెప్ట్ నేర్చుకోవడానికి హెల్ప్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్‌ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. వెంటనే నేర్చుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే. థాంక్ యూ సో మచ్.